వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను ముల్ల శ్రీనివాస్, నాతో పాటు అంబటి జోజిరెడ్డి ఉన్నారు. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా ఈ మధ్య కాలంలో నియమించబడ్డారు. ముందుగా 99 టీవీ తరపున ఆయనకు మరి శుభాకాంక్షలు చెప్తున్నాం. వెల్కమ్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రదర్. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా నియమించబడిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి కన్వీనర్గా ఎన్నుకోబడ్డ తర్వాత మొదటిగా ఇక్కడ తెలంగాణలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు, సుభాషిజం తీసుకెళ్ళాలి అని ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ మెంబర్షిప్లో డ్రైవ్ చేయడం, అదేవిధంగా ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి, అదేవిధంగా గ్రామ బూత్ స్థాయిలో కమిటీలు వేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఈ రోజున ఏ పార్టీలు అయితే ఇలా తెలంగాణలో పాలిస్తున్నాయో ఎక్కడ చూసినా కూడా అవినీతి మయమయ్యి అబద్ధాల కోర్లతోటి ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. కాబట్టి దానికి భిన్నంగా మేము పోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోబోతున్నాం. ఓకే, మీ పార్టీ సంబంధించిన అంశంలో మీ పార్టీ సింబల్ సింహం గుర్తుంది. అదే క్రమంలో సుభాష్ చంద్రబోస్ మీ బ్యానర్ అంటే మీ ఐకానిక్గా ఉన్నారు. సో మొత్తానికి తెలంగాణలో మాత్రం ఆశించిన స్థాయిలో ఎందుకని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మరి ఈ గుర్తింపు పొందలేకపోయిందంటే ఏం చెప్తారు? తెలంగాణలో వాస్తవంగా సింహం గుర్తు అనుకోండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ సిద్ధాంతాలకైతేనేమి, కొంతమంది పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ లేక, కార్యకర్తల్ని పర్మనెంట్ కార్యకర్తలు లేక, దీన్ని ఓన్లీగా బీఫామ్లుగానే చూసి బీఫామ్లు వాడుకొని ఇండిపెండెంట్గా వచ్చిన వాళ్ళు మళ్ళీ పోవడం జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణలోకి వచ్చినప్పుడు ఈ టూ టర్మ్స్లో ఒక ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత పోయినసారి కూడా దాదాపు 6 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీల్లో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినప్పుడు మంచి ఓట్లు శాతం కూడా 35,000, 40,000, 50,000, 25,000 ఆ విధంగా కూడా ఓట్లు సాధించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని మండలాలలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పూర్తి స్థాయిలో కూడా తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు, మున్సిపల్ కార్పొరేటర్స్ ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు. కానీ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరగలేదనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్త కన్వీనర్గా నేను ఎన్నుకోబడ్డ తర్వాత డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా పర్మనెంట్గా ఫస్ట్ మెంబర్షిప్ తీసుకున్న వారికి మాత్రమే బీఫామ్ ఇవ్వాలి. అందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీరు రక్తం ఇవ్వండి, నేను స్వతంత్రాన్ని తెచ్చిచ్చిన అనే ఏదైతే నినాదం ఉందో ఆ నినాదంతో మేము యూత్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేసి యూత్ను ముందుకు తీసుకెళ్లాలా, యూత్కి 60% ఏదైతే మాకు బీఫామ్లు ఇవ్వదలుచుకున్నామో 60% ఇవ్వాలి అనేది కూడా ఒక ఆలోచన మాది. ఈ 60%లోనే మేము ఖచ్చితంగా మేము చెప్పగలిగేది ఏంటంటే, యూత్ ఎప్పుడైతే ముందుకు వస్తారో రాజకీయాలు కూడా కొద్దిగా న్యాయపరంగా స్వచ్ఛందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 60% బీఫామ్లు అంటే ఒట్టి బీఫామ్లు ఇవ్వడం కాదు, ఇక్కడ మేము ఖచ్చితంగా వాళ్ళ మెంబర్షిప్ తీసుకోవాలి, వాళ్ళ కెపాసిటీ చూపించుకోవాలి. ఒక మండలంలో ఒక ఎంపీటీసీ లేదంటే ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్ చేయాలని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 500 మెంబర్షిప్స్ వాళ్ళు చేయగలగాలి. ఆ 500 మెంబర్స్ వాళ్ళతో పాటు ఉన్నప్పుడు మేము వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ నేతాజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మేము ముందుకు పోబోతున్నాం. అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఒక జాతీయ పార్టీ. సో కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మాకు మేము పోటీ అనుకుంటున్న క్రమంలో సో ఎప్పుడో స్థాపించబడిన పార్టీ అయితే ఎక్కడైతే ఈ 3-4 ప్రాంతీయ పార్టీలు కావచ్చు, తర్వాత జాతీయ పార్టీల టికెట్లు దొరకనప్పుడు మాత్రమే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎంటర్ అవుతుంది. అప్పుడు ఆ అభ్యర్థికి టికెట్ ఇస్తున్నారు. సో కొంత జనాల్లో పలుకుబడి ఉన్న అభ్యర్థులు కూడా ఈ పార్టీపై పోటీ చేసి గెలవడం కావచ్చు. ఉదాహరణ కరీంనగర్లో తీసుకున్నట్టయితే మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెప్పుకుంటున్న కోరకంటి చందర్ కూడా సింహం గుర్తు. అంటే ఇట్లా చాలామంది ఎంతోమంది గెలుస్తున్నారు, కానీ పార్టీ గుర్తింపు రావట్లేదు. వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం, ఒప్పుకుంటాను నేను. కానీ ఇంతకుముందు 25 నుంచి 30 సంవత్సరాలు జ్యోతి బసు గారు ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో మేము కూడా పార్టీలో ఉన్నాం. అప్పుడు రాజ్యసభ మెంబర్లు, మంత్రివర్గంలో ఉండడం ఇవన్నీ జరిగినాయి. ఇదంతా వెస్ట్ బెంగాల్కి మాత్రమే పరిమితమైన పార్టీలాగా ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు మేము పార్టీ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ మా సింబల్ ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఇది డబ్బులతో కూడుకున్న పార్టీ కాదు. మెయిన్ ఏంటంటే డబ్బులు ఖర్చులు పెట్టి గెలవాలి అనుకునే పార్టీ కాదు. కాబట్టి ఆ విధంగా మేము ముందుకు పోవాలి అని అంటే కొంత సింబల్ పబ్లిక్లో పోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అట్లా లేదు. మీరు గమనిస్తే ఫస్ట్ టైం ఇన్ ఢిల్లీ ఒక కార్పొరేటర్ గెలవడం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ అదేవిధంగా మిగతా పార్టీలను ఓడించుకుంటూ 11,000 చిల్లర ఓట్లలో 4,000 మెజార్టీతో ఫస్ట్ టైం ఢిల్లీలో గెలిచాం, దేశ రాజధానిలో. తర్వాత ఇలా కేరళలో కూడా గెలిచాం. అదేవిధంగా మహారాష్ట్రలో ఒక మున్సిపల్ మొత్తాన్ని ఏలబోతున్నాం. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఏదైతే పార్టీ కొత్త జనరల్ సెక్రటరీ వచ్చిన తర్వాత, దేవరాజన్ గారు వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అన్ని
యూనిట్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అనుబంధ సంఘాలు మొత్తం కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో కూడా మేము ముందుకు పోబోతున్నాం. అన్ని అనుబంధ సంఘాలు ప్రజల్ని మమేకమైతూ ప్రజల్లో సుభాషిజం అనేది ఉండాలి. సుభాషిజం ఎందుకు అవసరం? మెయిన్గా యూత్. ఆ యూత్ వచ్చినట్టయితే మిగతా అన్నీ కూడా సర్దిపోతాయని చెప్పేసి అనుకుంటూ ఫస్ట్ మెంబర్షిప్పే ముఖ్యమనే ఉద్దేశంతో మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే మేము అనుకుంటాం ఇవాళ జీరోనే అనుకుంటాం. మా ఎంపీటీసీలు ఉండొచ్చు, జెడ్పీటీసీలు ఉండొచ్చు, కౌన్సిలర్లు ఉండొచ్చు, ఎమ్మెల్యేగా గెలవచ్చు, కానీ మేము జీరోలో ఉన్నాం అని చెప్పేసి ముందుకు పోబోతున్నాం. ఈ 3 సంవత్సరాలలో ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్లో కానీ ఎక్కడ కానీ పోటీ చేసుకుంటూనే ఈ 3 సంవత్సరాలలో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు పూర్తి ఎస్టాబ్లిష్మెంట్ అన్ని స్థానాల్లో పోటీ చేసి అంత బలపోతం చేయాలని మా ఉద్దేశం. ఓకే, జోజిరెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్ర కన్వీనర్ అంటే చాలా గొప్ప బాధ్యత, ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి కనుక. సో తీన్మారన్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ కూడా ఇప్పటికే మరి ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. అంటే ఎన్నికలు అంటే చాలా కాస్ట్లీ ఎన్నికలుగా పరిగణించబడుతున్న నేపథ్యంలో మీరు రాష్ట్ర బాధ్యతలు స్వీకరిస్తున్న క్రమంలో మరి పార్టీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లతో పాటు ఒకవైపు జాగృతితోని కవిత గారు ఎంటర్ అవుతున్నారు, ఇటు తీన్మార్ మల్లన్న, ఇలాంటి పార్టీలు సిపిఐ, సిపిఎం, వీటన్నిటి మధ్యలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ను ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఒకటండి, ఇక్కడ మాకు గొప్ప నాయకత్వం, బ్రాండ్ అనేది ఇలా కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ లేకపోతే ఇంకో పార్టీకి కానీ లేవు. మీరు ఇలా రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ముందట వీళ్ళంతా జీరోలు. ఆ జీరోలు ఇలా మేము నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు కట్టుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే మేము ముందుకు పోబోతున్నాం. ముఖ్యంగా ఇందులో ఐఏఎస్, ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళు, గ్రూప్ 1 చదివిన వాళ్ళందరూ కూడా మనం గమనిస్తే వాళ్ళకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఏంటో తెలుసు. వెనకటి రోజుల్లో మీరు కరీంనగర్ జిల్లాకి వెళ్ళండి, వేములవాడ, సిరిసిల్ల జిల్లాకి వెళ్ళండి, కొన్ని ఊర్లలోకి వెళ్ళండి, నేతాజీ క్లబ్బులు ఉన్నాయి, ప్రతి చోట నేతాజీ విగ్రహాలు ఉన్నాయి. అంటే పబ్లిక్లో ఉంది, కానీ దాన్ని ఎస్టాబ్లిష్మెంట్లో మేము డిలే చేయడం జరిగింది. ఇవాళ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇవాళ డబ్బులే ఒకటే శాశ్వతం కాదండి. మీరు గమనించండి, కొన్ని చోట్ల డబ్బులు లేకుండా కూడా గెలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలా వెనకట 16,000, 15,000కి ఎమ్మెల్యే అయ్యాడు, ఇలా 100 కోట్లైనా కూడా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు. కానీ సుభాషిజం అనేది పబ్లిక్లోకి తీసుకెళ్ళి గ్రౌండ్ నుంచి చేసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా విన్ అవుతాం. ఖచ్చితంగా మేము 100% తెలంగాణలో ముఖ్య పాత్ర పోషించబోతున్నాం. ఎందుకంటే ఇవాళ ఏ ప్రభుత్వం చూసినా, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి శ్రీనివాస్ గారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పేసి కాంగ్రెస్ లేపింది. కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. దాంట్లో భాగంగా మీరు గమనిస్తే బీజేపీ సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, అందరు సపోర్ట్, మీరు చెప్పిన కవిత కూడా సపోర్ట్ చేసింది, అదేవిధంగా మల్లయ్య గారు కూడా సపోర్ట్ చేశారు. కానీ ఇవాళ పార్లమెంట్లో 8 మంది ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు బీజేపీ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, బీఆర్ఎస్ ఎంపీ ఉన్నాడు. అయినా కూడా ఎక్కడైనా ప్రస్తావన తీసుకొచ్చారా? తీసుకురాలే. ఈ 42% ప్రజలు ఏదైతే మీరు చెప్తున్నారో రిజర్వేషన్కి, బీసీలు ఉన్న మొత్తాన్ని బీసీలను మోసం చేస్తున్నారు. వాళ్ళకే మేము హెల్ప్ చేయబోతున్నాం, వాళ్ళని సుభాషిజం తరఫున మేము తీసుకురాబోతున్నాం. ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసి నీతి, న్యాయంగా, అబద్ధాలు లేని రాజకీయాన్ని తీసుకురావాలని మా ప్రయత్నం. అంటే బీసీలకు మీరు సపోర్ట్ చేయబోతున్నారా ఫ్యూచర్లో? ఖచ్చితంగా బీసీలకు 100% సపోర్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. అందులో 150 రకాల కులాలు ఉన్నాయి. దాంట్లో కూడా వాళ్ళందరినీ ఒక గ్యాదరింగ్ చేసుకొని మేము మద్దతు ఇచ్చాం. బీసీ రిజర్వేషన్ల కోసం మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఆ రోజు కూడా చెప్పినాం. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, జాతీయ లీడర్ని బీసీ కమిషన్కి అంటారు. ఇవాళ కనీసం రాజ్యసభలో మెంబర్ ఆయన. కనీసం బీసీ రిజర్వేషన్ గురించి మోడీని అడిగే ధైర్యం లేదు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ని అడిగే ధైర్యం లేదు. కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావించే అది లేదు. కానీ మేము ప్రస్తావించడానికి సిద్ధపడుతున్నాం. మా పార్టీ తరఫున మేము పోరాడుతున్నాం బీసీల కోసం. సో అది కూడా మేము తీసుకొని తెలంగాణలో ఎస్టాబ్లిష్ కాబోతున్నాం. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, రేపు పొద్దున లోకల్ బాడీస్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో దాంట్లో మీ పార్టీ నుంచి అన్ని స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి ఉందా? 100% చేయాలనే ఆలోచనలో ఉన్నామండి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మా గ్రౌండ్ వర్క్ కాబట్టి. ఎందుకంటే సింహం సింబల్ అనేది, సింహం అనేది సింహంలాగా ఉండేవాళ్ళని, సింహంలాగా పోటీ చేసే వాళ్ళని తీసుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళని ఫస్ట్ మెంబర్షిప్ తీసుకోమని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో కూడా మెంబర్షిప్ స్టార్ట్ చేయబోతున్నాం అతి త్వరలో. ఇప్పుడు జూన్ 23వ తారీఖు జయంతి ఉత్సవాలకు ముందే మెంబర్షిప్ కంప్లీట్ చేసేసి ఫుల్ కమిటీస్ ఫామ్ చేసేసి ఈ వారం 10 రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా కన్వీనర్లను వేసేసి ఫస్ట్ మెంబర్షిప్ డ్రైవ్ చేసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో ప్రతి చోట మేము పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ప్రతి చోట కూడా నీతి, నిజాయితీగా ఉండేవాళ్ళు. అందులో 60% యువకులకు మాత్రం బీఫామ్లు ఇవ్వాలనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. ఓకే, ఓవరాల్గా 60% బీసీలు
తెలంగాణలో ఉన్నారని చెప్పి మొన్న చేసిన కులగణన ద్వారా తెలుస్తుంది. అంటే 56% పైగా బీసీలు ఉన్నారని చెప్తారు. ఒక 3% ఇంకా కాలేదు. అంటే 60% బీసీలు ఉన్నారు. సో ఈ 60% మందికి ఖచ్చితంగా పార్టీ పరంగా మీరు టికెట్లు ఇస్తారా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో? 100% ఇస్తామండి. 60% వాళ్ళు వచ్చి మేము ఖచ్చితంగా పార్టీతో ఉంటాం, పార్టీ తరఫున కొట్లాడతాం, బీసీ సంఘాలతో బీసీలకి న్యాయం చేస్తాం, మేము కులాలు ఇక్కడ ఓట్లు వేయించుకొని మళ్ళీ పక్కకు పోమని కనుక మాకు కమిట్మెంట్గా ఇంకా ఇచ్చినట్టయితే 100% మేము ముందుకు పోబోతున్నాం. వాళ్ళకి ఖచ్చితంగా మేము ప్రిఫరెన్స్ ఇస్తాం, బీఫామ్స్ ఇస్తాం. ఓవరాల్గా 3 పార్టీలకు సంబంధించిన అంశం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ దీంట్లో బలీయంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో మీ 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 టార్గెట్ ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం? మాకు ఇప్పుడు ముగ్గురు కూడా టార్గెట్ అండి. ఇక్కడ టార్గెట్లో మీరు గమనించండి, ఇలా బీజేపీ మీరు ఎగ్జాంపుల్ నిన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు బీజేపీ ఎంపీలని మినిస్టర్లను పిలిచేసి క్లాస్ తీసుకున్నాడు. ఇవాళ మీరు గమనించండి సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్. ఈ విధంగా వాళ్ళ కొట్లాట, కాంగ్రెస్లోనే కొట్లాటలు ఉంటాయనేది మాకు తెలిసిన విషయం. కానీ ఇలా బీజేపీలో కూడా విచ్చలవిడిగా కొట్లాటలు స్టార్ట్ అయిపోయినాయి. సో బీజేపీ అనేది జీరోనే. ఇక బీజేపీ ఈ 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు కూడా ఇక రావు, మర్చిపోవాలి వాటిని. ఇలా 4% ఉందండి వాళ్ళ బీజేపీ లోకల్ సర్పంచ్ ఎలక్షన్స్లో. సర్పంచ్ ఎలక్షన్స్ అసలు దాన్ని తీసుకోకూడదు పార్టీ బేస్లో, ఎందుకంటే అది విలేజ్ లెవెల్లో విలేజెస్ ఎన్నుకునే అది సర్పంచ్ అనేది. అయినా కూడా పార్టీ బేస్ చూపిస్తున్నారు. ఇంత 67% కాంగ్రెస్కి వచ్చిందని, బీఆర్ఎస్కి 27% వచ్చిందని, వీళ్ళకి 4% వచ్చిందని. రేపు వాళ్ళు ఎక్కడ ఫండ్స్ వస్తాయి, ఏ గ్రామానికి అభివృద్ధి చేయాలి అని అంటే అక్కడ చూస్తా తప్ప ఏ పార్టీని చూడు. ఇలా కాంగ్రెస్ టోటల్లీ ఫెయిల్యూర్ అండి. ఏ ఒక్క మాట కూడా నిలబడట్లేదు, ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా అవినీతి కావచ్చు, ఈ మన ఫామ్ హౌస్లు కూలగొడతామనే కావచ్చు, ఈ ఫ్రీ అన్ని పక్క పెట్టండి. మీరు బీఆర్ఎస్ మీద ఎలాంటి చర్యలు చేపట్టినరో మాకు ఫస్ట్ అది చెప్పండి. ఇవాళ వరకు ఒక్కరిని జైలుకి పంపించారా? ఒక్కరి మీద యాక్షన్ జరిగిందా? ఏది లేదు. అన్నీ కూడా ఎక్కడ లోపట్నే అందరూ ఒక్కటే అనే విధంగా తీసుకురావడం జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్కనే అంటారా? బీఆర్ఎస్ బీజేపీ అని కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ ఒక మాట చెప్తుంది, మేము ఆల్రెడీ సిబిఐకి ఇచ్చేసాము కాబట్టి బీజేపీ బాధ్యత బీజేపీ చేతిలో ఉంది అని. మరి బీజేపీ ఎందుకు వాళ్ళని కదిలించట్లేదు? ఇలా మంత్రులు కానీ ఎమ్మెల్యేలుగా సంపాదించిన సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ ఒక్కొక్క లక్షల కోట్లు సంపాదించారనేది బీఆర్ఎస్ లో అందరికీ తెలిసిన విషయం. కానీ ఎక్కడ కూడా మాట కూడా మాట్లాడట్లేదు. అటు నా బీజేపీ మాట్లాడట్లేదు. బండి సంజయ్ గారు మంత్రి అయిన తర్వాత మీరు మాకు ఒప్ప చెప్పండి, 1 నెల రోజుల్లో వాళ్ళని జైలుకి పంపిస్తామన్నారు. ఇవాళ వరకు ఒక్క జైలుకి పోయారా చెప్పండి మీరు? ఏది లేదు. అవన్నీ వద్దండి. కవిత గారు కేసీఆర్ గారి కూతురు, ఆమె ప్రూఫ్లతో సహా చూపిస్తున్నారు. నిన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో చూశాను నేను, డాక్యుమెంట్స్తో సహా పలాని ఎమ్మెల్యే కేటీఆర్ గారు వీళ్ళిద్దరు కలిసి ఈ డాక్యుమెంట్లో ఈ జాగా 57 ఎకరాలు కబ్జా చేశారు, విల్లాలు కట్టారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు చర్యలు చేపట్టట్లేదు? హోమ్ మినిస్టర్ ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, ఎందుకు చర్యలు చేపట్టట్లేదు? అది అడుగుతున్నాము. అంటే మీరు కుమ్ముకు కాకపోతే ఇమీడియట్గా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అది జరగాల్సింది అవసరం. ఇలా ప్రజలకు న్యాయం ఎక్కడ చేస్తున్నారు? మీరేమన్నా అంటే ఉచిత బస్సులు ఇచ్చినాం, లేకపోతే ఇంకో మాఫీ చేసినాం, ఈ కాదు. లక్షల కోట్లు దోసుకున్న వీళ్ళని ఎందుకు యాక్షన్స్లోకి తీసుకురావట్లేదు? అంటే మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు అవినీతి చేసిన రాజకీయ నాయకులందరినీ కూడా విచారించాలి, దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే 100% అండి. అవినీతి అనేది ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడకపోతే ఏసీబీ రైడులు చేసి ఒక ఆఫీసర్లని, చిన్న ఆఫీసర్లని మాత్రమే జైల్లో పెట్టేసి వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు ఇక్కడ ముఖ్యం. వాళ్ళతో పాటుగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరైతే దోసుకున్నారో వాళ్ళందరినీ బయటికి తీసి ప్రజల సొమ్ముని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని జప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రాపర్టీస్ అన్ని జప్తు చేసి ప్రజాప్రభుత్వంలో నిలబెట్టాల్సిన వాళ్ళని నిలబెట్టి వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని ప్రజాప్రభుత్వానికి ఒప్పజెప్పాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. అటు బీజేపీ చేయట్లేదు, ఇటు కాంగ్రెస్ చేయట్లేదు. కాబట్టి ముగ్గురు తోడు దొంగలే అంటున్నాను నేను. ఓకే, గోదావరి నీటిని సద్వినియోగం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. సో దీంట్లో 2014 ముందు తెలంగాణ ఎట్లుండే, కాళేశ్వరం నిర్మించిన తర్వాత ఎట్లుండే, మీరు కూడా గతంలో మరి వ్యవసాయం చేశారు, నీళ్ళ కష్టాలు చూశారు. సో దీనికి సంబంధించి కాళేశ్వరం విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, కాళేశ్వరం అనేది ప్రాజెక్టు మంచిది కాదు అని నేను అన్నాను. కానీ రూపాయి అయ్యే దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే అవినీతి అంతగనం జరిగింది. ఒక ప్రాజెక్టు వాల్యూ 30,000 కోట్లు అనుకొని ముందుకు పోయినప్పుడు అది 1,00,000 కోట్లు దాటిపోయింది. ఎక్కడ కూడా దాన్ని నియంత్రణ విభాగం అనేది ఎక్కడా లేదు. ఆయనే ఇంజనీర్ అయ్యాడు, ఆయనే వర్కర్ అయ్యాడు. ఎక్కడ కూడా సలహాలు పర్ఫెక్ట్గా తీసుకోకుండా, ఇంజనీరింగ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా లేకుండా చేయడం జరిగింది. మీకు గుర్తుందో లేదో, మీరు వేరే ఛానల్లో పనిచేసినప్పుడు
ఆ పిల్లర్లు పోసేటప్పుడే నన్నే మీరు తీసుకెళ్ళిండ్రు. శ్రీనివాస్ గౌడ్ గారు, నేను, అంజిబాబు అనే కెమెరామెన్ ముగ్గురం పోయినప్పుడు అందులో నుంచి క్రాక్ను చూపించినాం. మళ్ళీ మనం ఇంకొక పంప్ హౌస్ పోయి తిరిగి వచ్చే లోపు అది మూసేశారు. అంటే మనకు అప్పుడు ఇది ఈ విధంగా ఉంటుంది అని తెలియక మనం పబ్లిక్ లోకి తీసుకురాలి. కానీ అది ముందు అది బయటపడింది వాస్తవంగా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ లో మునుగుతాయని ఆ రోజునే చెప్పాం. ఈ రోజు అదే జరిగిపోయింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నాశనం చేసిండ్రు. ఆ అవినీతిని బయట పెట్టాల్సిన ఎవరు బాధ్యత? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. దాని మీదే మీరు గెలిచారు. కాంగ్రెస్ అవినీతి అని చెప్పుకుంటూ గెలిచిండ్రు కదా. వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఇంకోటి మీరు అయినారు, నేను రైతు బిడ్డని, వ్యవసాయదారుణ్ణి. మీతో పాటుగానే శ్రీనివాస్ గౌడ్ గారు ఛానల్లో ఉన్నప్పుడు ప్రతి కెమెరా తీసుకెళ్లి వడ్ల దగ్గర ఏమేం కుంభకోణాలు జరుగుతున్నాయి, బస్తాకి ఎన్ని కిలోలు జోకుతున్నారు అనేది కూడా మీరు చూపెట్టడం జరిగింది. కానీ ఈ రోజున అదే ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత 4 కిలోల బస్తాలకు కట్ చేస్తున్నారు. ఇవాళ కూడా పేమెంట్లు సరిగ్గా ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ చేస్తుందో అదే దొంగతనం మళ్ళీ రైతులను దోసుకునే పద్ధతి వీళ్ళ దగ్గర కూడా నడుస్తుంది. అంటే ఇది ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు చేస్తున్నారా, దాంట్లో దళారు వ్యవస్థ చేస్తున్నారా? సో మీరు అన్నట్టు మనం చాలాసార్లు వెళ్ళాం, కల్లాల దగ్గరికి వెళ్ళాము. క్వింటాల్కు ఒక 5 కిలోలు, 5 నుంచి 10 కిలోలు వాళ్ళు తరుగు పేరుతో దోపిడీ చేసిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఇది బడా నాయకులు ఉన్నారా, దీని వెనుక దళారులు ఉన్నారా? ఒకటండి, ఇక్కడ ఫస్ట్ అక్కడ ఉండే ఊర్లో ఉండే సంఘాలు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రైస్ మిల్లులు. సంఘాల దగ్గర నుంచి ఏ మంత్రి కానీ ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ డబ్బులు తీసుకోడు. మిల్లులోకి వచ్చిన తర్వాతనే ఇదంతా జరుగుతుంది. మిల్లులోకి వచ్చిన తర్వాత మిల్లులో లారీకి 8 క్వింటాలు కట్ చేస్తాడు. ఆ లారీకి 8 క్వింటాలు అంటే రైతులు 4 రైతులు వేస్తే ఒక్కొక్కరికి 7 కిలోలు 6 కిలోలు కట్ చేస్తున్నారు. అంటే ఎవరికి పోతున్నాయి డబ్బులు? అటు సంఘానికి పోవట్లేదు, ఇటు రైతులకు పోవట్లేదు. అంటే మిల్లర్ల ద్వారానే ప్రభుత్వ అధికారుల వరకు, ప్రభుత్వ అధినేతల వరకు వస్తున్నాయి తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి ఇక్కడ గమనిస్తే రైస్ మిల్లులలో వడ్లు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వడ్లు తీసుకొచ్చేసి అక్కడ కుప్పబెట్టిన తర్వాత ఎవరికైనా లెక్క పత్రం ఉందా? ఇవాళ వరకు 100 కోట్లు, నాకు తెలిసినంత వరకు ₹1 కోటి నుంచి 50 కోట్ల వరకు ఒక్కొక్క రైస్ మిల్లులో కుంభకోణాలు జరిగినాయి. అందరి మీద 6A యాక్షన్, ఒక నోటీస్ ఇవ్వడం, వాడు ఒక 10 రోజులు జైలుకి పోయి రావడం, తర్వాత రికవరీ అనేది ఎక్కడా జరగలేదు. ఈ సంవత్సరం శ్రీనివాస్ గారి పేరు మీద ఉంటే మిల్లు, నెక్స్ట్ ఇయర్ దానికి ఇవ్వము అని చెప్పేసి డిసైడ్ చేస్తారు, బ్లాక్ లిస్ట్లో పెడతారు. నెక్స్ట్ జోజిరెడ్డి గారి పేరు మీద ఆ మిల్లు అగ్రిమెంట్ అయిపోతుంది, జోజిరెడ్డి గారికి అదే మిల్లుకి సప్లై అయిపోద్ది. అంటే ఎక్కడ కూడా ఈ కుంభకోణాలని బయటపెట్టి కుంభకోణాల మీద చర్యలు చేపట్టిన పాపన పోవట్లేదు. అంటే రైతుల్ని ఏ విధంగా దోసుకుంటున్నారో ఈ సబ్జెక్ట్ చూడొచ్చు. అదేవిధంగా పత్తి, ఇలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్చేజ్ చేయాల్సిన పత్తి ఏదైతే ఉందో టోటల్గా కొలాప్స్ చేసింది. రైతులని నిట్ట నిలునం ఉంచింది బీజేపీ ప్రభుత్వం. 6 క్వింటాలే కొనాలా, 5 క్వింటాలే కొనాలా, L1, L2, L3 ఈ విధంగా బేసులు చేసుకొని రైతుల్ని నిట్ట నిలునం ఉంచింది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా, ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో ఎంఎస్పి డిసైడ్ చేసేది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే డిసైడ్ చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. దానికి ఒక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. దాన్ని పర్చేజ్ చేయకుండా మీరెందుకు బ్రోకరిజం చేస్తున్నారు? ఇక్కడ మీరు ఒక బ్రోకర్లా, రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకర్గా ఫుడ్ కార్పొరేషన్ చేస్తుందా? వాళ్ళు పర్చేజ్ చేసి రైతులకు న్యాయం చేయొచ్చు కదా, అది లేదు. అంటే వీళ్ళందరూ కూడా కుమ్ముకై రైతాంగాన్ని 65% తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని ముంచుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యానికి క్వింటాల్కి 500 బోనస్ ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒకటి చెప్తామండి, ఈ సంవత్సరం మీరు గమనించండి, వర్షాలు ఎక్కువైపోయినాయి, పంట అనేది దిగుబడి తగ్గింది. వాడు 500 ఇచ్చినా ఇప్పటివరకు అయితే కొంతమందికి ఇచ్చారు ఫస్ట్లో, మళ్ళీ ఇప్పటివరకు అయితే 500 బోనస్ కూడా ఇప్పటివరకు అకౌంట్లో జమ కావట్లేదు. పర్చేజింగ్ ఎటు చూసినా రైతు అనేవాడు పండించేది సన్న రకం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఆ దిగుబడి అనేది తక్కువ వస్తుంది. దొడ్డు వడ్లు ఏదైతే ఉన్నాయో 30 క్వింటాలు 35 క్వింటాలు వస్తే ఇది 15 క్వింటాలకు మించి రాదు. ఇలా సన్న బియ్యం ఇస్తున్నారు. ఏ బియ్యం ఇస్తున్నారండి? రైస్ మిల్లులో పోయి గమనిస్తే మీరు దొడ్డు బియ్యాన్ని సన్నం చేసిస్తున్నారు. అది గమనించాలా. అదే సన్న బియ్యంగా ఇచ్చేది దాదాపుగా 50% దొడ్డు బియ్యం ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో అదే పర్చేజ్ చేసి వాటిని సన్నగా పాలిష్ చేసేసి అయ్యే మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి సప్లై చేస్తున్నారు. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు సన్న బియ్యం అనే పథకం రేషన్ కార్డుల ద్వారా ఇస్తుంది ప్రభుత్వం. సో అది కూడా రీసైక్లింగ్ జరుగుతోంది, దళార్ల చేతుల్లోకి పోతున్నాయి, కరీంనగర్ కేంద్రంగా 100 కోట్ల కుంభకోణం జరుగుతుంది, నిజమేనా? వాస్తవం, 100% ఒప్పుకోవాల్సిన విషయమే. కాకపోతే ఇప్పుడు తగ్గినా కూడా ఈ సన్న బియ్యం అనేది ఇంతకుముందు 10 రూపాయలు కొనేవాళ్ళు ఇప్పుడు 18 రూపాయలు కొంటున్నారు. ఎందుకంటే సన్న బియ్యం అని దాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. సన్న బియ్యం పేదలు తింటారు కదా. పేదలు ఎవరు తింటున్నారండి? వీళ్ళు బాయిల్ చేసి ఇచ్చిన తర్వాత పేదలు అనేవాళ్ళు
ఇచ్చే దాంట్లో 20% కంటే ఎక్కువ తినట్లేదండి ఇంకా కూడా. ఎందుకంటే అవి ముక్కబట్టి పురుగులు బట్టి వస్తున్నాయి. బియ్యం అనేది వస్తుంది, ఎప్పుడు వస్తుంది? వీళ్ళు నిజమైన పంట ఇవాళ పండించిన పంట నెక్స్ట్ 6 నెలల్లో ఇవ్వట్లేదు కదా. 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత కస్టమర్కి చేరుతుంది అది రైతాంగం దగ్గర. అప్పటికి పురుగులు బట్టి పాడైపోయి ముక్కబట్టి ఈ విధంగా వస్తున్నాయి, వాళ్ళు తినలేని పరిస్థితి. ఆ విధంగా వీళ్ళకి ఏం చేస్తున్నారు, ఈ మన లిక్కర్ ఫ్యాక్టరీలకి సప్లైగా పోతున్నాయి. ఓకే, సుదీర్ఘకాలం మీరు టీడీపీలో రాజకీయంగా ఉన్నారు, అదే క్రమంలో ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. సో మొత్తానికి గతంలో ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన బాగుందంటారా, ఇప్పుడు 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన బాగుందంటారా? కేసీఆర్ పాలన బాగుందా అని అంటే, కేసీఆర్ పాలన కొత్తగా వచ్చినప్పుడు ఏదైతే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం పార్టీ పుట్టింది, తెలంగాణ కోసం నేను చేస్తున్నానని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల్ని ఉన్న వాళ్ళని బీద వాళ్ళంగా చేశాడు. ఇవాళ ఆ ప్రభుత్వం చేసిన నష్టాలు ఇవాళ అనుభవిస్తున్నాము. ఇలా భూమి రేటు ఎకరానికి దాదాపుగా ఒక 10 లక్షల రూపాయలు ఉంటే కేసీఆర్ గారి పీరియడ్లో అది 1,00,000 రూపాయలు అయిపోయింది. 10 లక్షలది 50 లక్షలు అయిపోయింది. ఈ విధంగా పెరుక్కుంటూ పోయింది. అంటే ఒక డెడ్ స్టోరేజ్కి వచ్చేసింది. ఇలా రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్ పడిపోయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇలా బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇవాళ జరుగుతున్న అవినీతి అంటే అటు ఆఫీసర్ల అవినీతి కావచ్చు, ఇటు ప్రభుత్వ అధినేతల అవినీతి కావచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే క్రిప్టో కరెన్సీ అని వచ్చిందండి, అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్ అని వచ్చినాయి. వీటి ఎక్కడ కూడా నియంత్రణ లేదు. దానివల్ల పేద ప్రజలు చాలా మంది 100 కోట్లు నష్టపోయినాయి ఉన్నాయి. ఇలా ఎక్కడ కూడా చర్యలు చేపట్టిన పాపన పోలేదు, ఎక్కడ కూడా దానికి ప్రూఫ్లు లేవు. నేను బాధ్యత ఎవరండి? క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, వీటన్నిటికి బాధ్యత ఎవరు వహించాలంట? బాధ్యత ప్రజలది ఒక భాగం అయితే, ప్రజలు మనుషులం అంటే ఆశాజీవులం అండి, ఆశాజీవులం. 10 రూపాయలు పెట్టగానే నాకు 100 రూపాయలు వస్తున్నాయని చెప్పేసి ఆశతోటి 100 రూపాయలు వస్తున్నాయి కదా అని ఆశతో డబ్బులు పెట్టాడు. నియంత్రించాలంట ప్రభుత్వం నిర్ణయాధికారులు వాళ్ళు నియంత్రించకపోతే ఇంకెవరు? ఇంత వ్యవస్థలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, అందరికీ తెలుసు. పోలీసు ఇందులో ముఖ్యంగా పాత్ర పోషించేది ఎవరండి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళే ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ మీరు 10 రూపాయలు పెట్టండి మీకు 100 రూపాయలు వస్తాయని ఇవాళ ఇచ్చారు. సెకండ్ టైంకి 100 వస్తాయని చెప్పేసి 1000 పెట్టించారు. 1000 రూపాయలు పోయి మొత్తం కొలాప్స్ అయ్యి కూడా కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి, కొన్ని కుటుంబాలు పారిపోయినాయి, ఇంకా కొంతమంది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ ప్రజల్లో రొటేషన్ కాకపోవడానికి కూడా కారణం అదే. అంతేవిధంగా మత్తు పదార్థాలు, విపరీతమైన మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. అది ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరగట్లేదు. స్కూల్స్ వ్యవస్థ కూడా చెడిపోతుంది. అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏమైనా కూడా బీఆర్ఎస్ వాడు అంటాడు ఉచిత బస్సు ఇచ్చినవా, లేకపోతే మాఫీలు ఇచ్చినవా? ఈ మాఫీలు గీఫీలు అన్నీ బంద్ చేసి ప్రజలకి కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం, ఫస్ట్ ఆరోగ్యం. ఏదీ లేదు ఇంతవరకు. ఏ రోడ్డు బండి గుంతలే, ఏ డ్రైనేజ్ కాడికి బండి మురికి కాలువలు అట్నే పడి ఉన్నాయి. ఏది చేయట్లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత. 2 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా ఒక రోడ్డు పొక్క బూడిపోయినట్టు చూపెట్టండి, ఏది లేదు. నీళ్ళు ఇచ్చినాం, నీళ్ళు వర్షాలు దేవుడు ఇచ్చిండు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ నీళ్లు అవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మీరు సుదీర్ఘ రాజకీయాల్లో ప్రజల సమస్యలు ఇప్పుడు ఏమున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ రైతు సమస్యలు అండి. రైతు సమస్యల్లో ముఖ్యంగా ఎక్కడ కూడా రైతు లాభాల్లో లేడు, బాగా నష్టపోతున్నారు. కానీ బయటకు చెప్పుకునే స్థితిలో రైతాంగం లేడు. దాన్ని ఫస్ట్ ఈ ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ వాళ్ళ మీద ఉంది. రెండవది యువకులు, వాళ్ళకు ఉద్యోగాలు లేక చెడు మార్గాల్లో పోతున్నారు, ఆన్లైన్ గేమ్స్ అంటున్నారు, అప్పుల పాలవుతున్నారు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగరీత్యా కావచ్చు, అదేవిధంగా వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. ఉపాధి మార్గాలు చూపించుకోండి. అంతేకాదు ఇవాళ ఈ క్రిప్టో కరెన్సీ అన్నీ కూడా, ఆన్లైన్ గేమ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏ లేకనే వాళ్ళు బ్యాన్ చేయకపోతే మాత్రం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. 100% బ్యాన్ చేయాలి. ఇది క్రిప్టో కరెన్సీ అనగానే జనరల్గా ఏం చేస్తున్నాడు అంటే అక్కడ అమెరికా ప్రెసిడెంటే క్రిప్టో అని అనుకున్నారు. ఇవన్నీ తప్పుడండి. తప్పుడు యాప్లు పెట్టేసి ప్రజల్ని మోసం చేసినాయే. సో దానివల్ల ప్రజలు బాగా నష్టపోతున్నారు. కాబట్టి దాని మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థ ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతుందో, పోలీస్ ఆఫీసర్లు ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళని డిస్మిస్ చేస్తూ జైలు పంపాలా. ఏది క్రిప్టో కరెన్సీలో కానీ అవినీతిలో కానీ వీళ్ళు పాల్గొన్న దాంట్లో వాళ్ళని ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఏమైందంటే మిగతా వాడికి భయం అయింది. అది లేదు ఇక్కడ. మీరు గమనించండి, ఈ మధ్యలో ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా భార్యలో భర్తల్ని చంపుతున్న రోజులు వచ్చేసినాయి. ఎక్కడ చూసినా కూడా హత్యలు. ఏ ఊర్లో చూడండి హత్య. నిన్న మొన్న ఖమ్మంలో చూసాం, నిన్న మొన్న హైదరాబాద్లో బీరం కూడా చూసాం. ఎందుకంటారు? అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదండి. ఇలా ఆర్థికపరమైన ఇబ్బందులే మెయిన్ అండి ఇక్కడ. ఇంకోటి ఫ్రీ బస్ అన్నారండి.
ఫ్రీ బస్ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుందండి. ఒక 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి, చదువుకునే పిల్లలకి, వాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినంటే అర్థం ఉంటుంది. ఓకే, ఇలా ఫ్రీ బస్సు నేను ఓపెన్గా చెప్తున్నానండి, 10 మంది ఆడవాళ్ళు గ్రూప్గా కలుస్తున్నారు, కరీంనగర్ నుంచి వాళ్ళు వచ్చేసి ఇక్కడ బిర్యానీ తిని మళ్ళీ కరీంనగర్ వెళ్తున్నారు. మంచిదే కదండి, ఫ్రీగా వచ్చి బిర్యానీ తినిపోవడం. మహిళలకు దానివల్ల బిర్యానీ తినే అవకాశం మగవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు నష్టపోయే పరిస్థితి, నిలబడే పరిస్థితిలో ఉన్నది కదా. ఇవన్నీ కూడా అంటే దేనికైనా ఒక విలువ ఉండాలి. నేను అనేది ఏంటంటే విలువ అనేది ముఖ్యం. ఈ ప్రజా సమస్యలన్నిటిపై ప్రజా గొంతుగా వినిపించడానికి అంబటి జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కన్వీనర్గా మరి ప్రతినిత్యం ప్రజల్లో ఉంటాడా? 100%. ఓకే, 100% ఉంటాం. గ్రామాన్ని తిరుగుతాం. తొందరలోనే ఈ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ పార్టీ మెంబర్షిప్ ఇవన్నీ కంప్లీట్ చేసి కమిటీలు అయిన తర్వాత బస్సు యాత్ర పెడతాం. తర్వాత సంవత్సరంన్నరకు ముందే 18 నెలలు పాదయాత్ర కూడా చేపట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రజల్లో సుభాషితాన్ని తీసుకొస్తాం, ప్రజల్ని మేలుకొలుపుతాం. ఖచ్చితంగా మేము ముఖ్య పాత్ర పోషిస్తాం. మేము ప్రభుత్వంలో అధినేతలు అవుతామని చెప్పనికి కానీ ముఖ్య పాత్ర పోషించేసి వాళ్ళకి ఎక్కడ కత్తిరియాలో అక్కడ కత్తిరించుకుంటూ ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతాం. ప్రజల పక్షాన ఉంటాను. 100% ఉంటాం. ఓకే, ఆల్ ది బెస్ట్ జోజిరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. అంబటి జోజిరెడ్డి గారు వెరీ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఇప్పుడున్న రాజకీయ పార్టీలను మరి ఖచ్చితంగా వాటి వైఫల్యాలను ఎండగడుతూనే ప్రజల తరపున ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం, ఖచ్చితంగా ప్రజా గొంతుకగా కూడా ఉంటాం. సో పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాం, అదే క్రమంలో పాదయాత్ర చేయడానికి కూడా ప్రణాళికలు చేసుకుంటాం అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.